హాయ్ అండి, నేను మీ పద్మ. వెల్కమ్ టు వన్ మస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో తొలి ఏకాదశి పండగ స్పెషల్ రెసిపీస్ చూపించబోతున్నాను. తొలి ఏకాదశి పండగ అంటేనే పేలపిండి పండగ అంటారండి మా వైపు. వివిధ ప్రాంతాల్లో ఇది ఏమని పిలుస్తారో నాకు అంతగా తెలియదండి. మా వైపు అయితే పేలాలతో చేసుకుంటారు కాబట్టి పేలపిండి పండగని దీనికి పేరు వచ్చేసింది. చిన్నతనంలో తొలి ఏకాదశి ఎప్పుడు వస్తుందా, పేలాల పిండి ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూసేవాళ్ళమండి. ఈ 3 రకాల పిండిలు అయితే మా అమ్మ చేసేది. ఒక్కో పిండి ఒక్కొక్క ప్రాసెస్లో ఉంటుంది. దేని రుచి దానిదేనండి. మూడు రకాలుగా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ముందుగా బియ్యం పిండి ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నెలోకి ఒక 3 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకుందాం. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకుందాము. ఇలా కడిగేసుకున్న బియ్యాన్ని నానబెట్టక్కర్లేదండి. వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇలా స్ట్రైనర్లోకి తీసుకుంటే ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే కిందికి దిగిపోతాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీనిపైన బియ్యాన్ని వేసి పల్చగా వీటిని స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఎండలో పెట్టుకున్నా పర్లేదు, లేకుంటే ఫ్యాన్ గాలి కిందైనా ఆరబెట్టుకోవచ్చు. కానీ తడి కాస్త ఆరిపోయే విధంగా చూసుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాల పాటు ఆరనిస్తే మనకి దీనిలో ఉన్న తడి మొత్తం కాటన్ క్లాత్ పీల్ చేసుకొని ఆరిపోతాయండి. ఇక్కడ ఎలా ఆరిపోయే చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆరిపోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బియ్యాన్ని మొత్తాన్ని బాండీలోకి తీసుకొని మంటని మీడియం అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బియ్యాన్ని మంచి రంగు వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి ఒకేసారి వేయిస్తున్నాను. మీరు తీసుకునే దాన్ని బట్టి మీ క్వాంటిటీని బట్టి వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి బియ్యం అనేవి ఈ రంగులోకి మారి ఇలా వేగాలి. ఇలా వేగిన ఈ బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాకే మనం మిక్సీ పట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన ఈ బియ్యాన్ని ఒకేసారి మిక్సీలో మొత్తం వేయకుండా సగం వరకు తీసుకొని మిగతా సగం బియ్యాన్ని పక్కన ఉంచుకొని తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్న ఈ బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇక సేమ్ ప్రాసెస్లో మిగతా బియ్యాన్ని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టి తీసుకోవటమే. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ బియ్యం పిండిని మనం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో బియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 10 వరకు యాలకులు వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకుందాము. పౌడర్ మనం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలో యాడ్ చేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు పిండి కొబ్బరి పొడి ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో కొలత కోసం మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలుసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లాన్ని 1 కప్పు వరకు తీసుకుందాము. 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్ తీపి సరిపోతుందండి మనకి. ఇప్పుడు దీనిలో ఒక 2 కప్పుల పిండిని కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. డైరెక్ట్గా బెల్లం వేసామనుకోండి, బెల్లం అనేది మిక్సీ జార్కు చుట్టుకుపోతుంది. అందుకోసమని పిండిని కొంచెం ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే మిక్సీ జార్కి బెల్లం చుట్టుకోకుండా చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఈ బెల్లం పొడిని పిండిలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి మనకి తయారైపోతుంది. ఇది 6 నెలల పాటు మనం నిల్వ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బియ్యం పిండి ప్రాసెస్ చూసాం కదా. ఇప్పుడు శనగపిండి ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ శనగపప్పు తీసుకున్నాను. ముందుగా గ్లాస్తో దీన్ని కొలుసుకుందాం. 1/2 కేజీ శనగపప్పు వచ్చి నాకు 5 గ్లాసులు వచ్చాయండి. ఈ శనగపప్పు మనం ఏమీ వేయించక్కర్లేదు శనగపిండికి. ఇప్పుడు ఈ పప్పుని పక్కన ఉంచుకొని దీనిలోకి ఒక చిప్ప ఎండు కొబ్బరి పడుతుందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా ఒక 2 గ్లాసుల వరకు శనగపప్పు తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అంటే చేత్తో పట్టుకుంటే కొంచెం నూక తగిలే విధంగా, అది మీకు తర్వాత చూపిస్తానండి నేను. ఇప్పుడు మిగతా పిండి అంతటిని ఇదే ప్రాసెస్లో పట్టుకున్న తర్వాత పిండిని ఎలా పట్టుకోవాలో ఒకసారి చూపిస్తాను. చేతితో ఇలా పట్టుకొని నలుపుతున్నట్లుగా చూస్తే కొంచెం నూక తగిలే విధంగా మనకి ఉండాలి పిండి. ఇలా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి ముక్కలు, 15 వరకు యాలకులు వేసి మెత్తగా పౌడర్ చేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పొడిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపిండిలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి చేసుకోవటం చాలా ఈజీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
ఆడపిల్లలు మెచ్యూర్ అయిన టైంలో కూడా ఇది చేసి పెడతారు, కానీ ఇలానే డైరెక్ట్గా పెట్టరు. ఎలా చేసి పెట్టాలో, ఏ ప్రాసెస్లో చేసి ఆ టైంలో పెడతారో వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అదే కప్పుతోటి 2 కప్పుల బెల్లాన్ని తీసుకుందాము. కాస్త మెత్తగా తురిమిన బెల్లాన్ని తీసుకొని 1 కప్పు శనగపిండి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం పిండి వేసి మిక్సీ పట్టడం వల్ల మిక్సీ జార్కి బెల్లం అనేది చుట్టుకోకుండా ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు పిండిలో ఈ బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బియ్యం పిండిలాగా మనకి ఇది 6 నెలల పాటు నిలవ ఉండదండి. రోజులు గడిచే కొద్ది కొంచెం టేస్ట్ మారుతుంది. ఈజీ ప్రాసెస్ కాబట్టి మనకి ఎంత కావాలో అంత చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ పిండిని ఆడపిల్లలకి మెచ్యూర్ అయిన టైంలో ఎలా పెట్టాలో చెప్తానన్నాను కదా. ప్లేట్లోకి మనకి తగినంత తీసుకొని ఎంత వీలైతే అంత నెయ్యి వేసి పెట్టండి. మెచ్యూర్ అయిన టైంలో పిల్లలకి ఎంత నెయ్యి పెడితే అంత మంచిదండి. అందుకోసమని ప్రతి ఒక్క దానిలో ఇలా నెయ్యి కలిపి మనం వాళ్ళకి పెడుతుండటం వల్ల వాళ్ళకి నడుములకి మంచి గట్టితనం వస్తుంది. ఇలా మనం ముద్దలు చేసి వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటే మనం ఇలా పెడితే అలా తినేస్తూ ఉంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆడపిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. ఇక మన అసలైన పేలాల పిండిలోకి వెళ్ళిపోదామండి. పేల పిండి కోసం ముందుగా 1 కేజీ తెల్ల జొన్నలు తీసుకుందాము. ఇవి మనకి సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఎటువంటి ఇసుక, దుమ్ము లాంటివి ఉండవు. ఈరోజు చిన్న టిప్ తోటి గింజలు లేకుండా ఎక్కువ పేలాలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. 1 చెంబు తీసుకొని 1 కాటన్ క్లాత్ కూడా తీసుకోవాలి. క్లాత్ ఖచ్చితంగా కాటన్ ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు చెంబుని క్లాత్ పైన పెట్టేసి ఇక్కడ చూపించిన పద్ధతిలో క్లోజ్ చేసుకోవాలి. మనం ఏదో ఒకటి పెట్టి వాటిని కదిలిస్తూ ఉంటేనే పేలాలు అనేవి మనకు వస్తాయండి. ఆ టైంలో మనకి చెయ్యి కాలకుండా మనం ఈ రకంగా ఇలా తయారు చేసుకున్న దాన్ని పక్కనుంచుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కాస్త మందంగా ఉన్న బాండీలోకి 1 చిన్న టీ గ్లాస్ వరకు జొన్నలు వేసుకుందాం. జొన్నలు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, పేలాలు అనేవి ఎక్కువ రావు, గింజలు ఎక్కువ మిగిలిపోతాయి. అందుకని కొంచెం కొంచెంగా వేసుకొని వేయించాలి. ఇప్పుడు మూత పెట్టేసి 10 సెకండ్లు హై ఫ్లేమ్లో అలా వదిలేసి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెంబుని ఇక్కడ చూపించిన పద్ధతిలో ఈ జొన్నల్ని ఒకసారి కలపాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 10 సెకండ్లు అలా వదిలేస్తే పేలాలు వేగటం స్టార్ట్ అవుతున్నాయండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి చెంబు లాంటిది లేకపోతే కాటన్ క్లాత్ అయినా మూటలాగా కట్టేసుకొని కొంచెం చెయ్యి కాలకుండా మనం సెట్ చేసుకొని ఇదే ప్రాసెస్లో చేసుకోవటమే. ఇక్కడ మనకి పేలాలు చూసారు కదా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని మూత తీసేసి కలుపుతూ ఉంటే ఆ పువ్వులు అనేవి మనకి చివర్లకు వచ్చేస్తాయండి. గింజలు అనేవి మనకి మధ్యలో ఉండిపోతాయి. మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుతాం కాబట్టి మంట అనేది మనకి మధ్యలోనే తగులుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ దగ్గరే నిలబడి చేసుకోవాలండి. ఈ పేలాలు వేయించడం పెద్ద కష్టమేం కాదు, చాలా త్వరగానే మనం వీటిని కంప్లీట్ చేసుకోవచ్చు. నేను కేజీ జొన్నలు అయితే ఒక 20-25 నిమిషాల్లో కంప్లీట్ చేశానండి వేయించడం. ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ మనకి అన్ని పేలాలు వచ్చేసాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ పేలాల్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందాము. ఇక మిగతా జొన్నలను కూడా ఇదే ప్రాసెస్లో వేయించి తీసుకోవటమే. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంచెం సేపు హైలో ఉంచాక ఆ తర్వాత మీడియంలోకి సెట్ చేసుకొని వేయించామనుకోండి, మాడకుండా అన్నీ మనకి పువ్వుల్లాగా వస్తాయి. ఎక్కడన్నా 1-2 గింజ ఉందనుకోండి, అవి ఏం పర్వాలేదు, కొంచెం చుట్టినట్టుగా వస్తాయి. కాబట్టి వాటిని మిక్సీ పట్టుకున్నాక మనకి టేస్ట్ అనేది ఏం మారదు. ఇక మనకి పూలు అనేవి ఇలా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఎక్కడన్నా కొన్ని గింజలు మిగిలాయి కదా, ఆ గింజలు కూడా మనకి అస్సలు ముడిగా ఉండవండి, కొంచెం పగిలినట్లుగా వస్తాయి. ఈ మాత్రం వస్తే సరిపోతుంది. మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి. చూసారు కదా కొంచెం ఇట్లా చిట్లినట్టు వచ్చాయి. ఈ మాత్రం చిట్లినా చాలండి మనకి. ఇప్పుడు ఈ పేలాలు కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తగినన్ని తీసుకొని కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకుందాము. మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే ఇవి తిరగల్లో వేసి ఇసిరి రోట్లో వేసి బెల్లం వేసి దంచి పెట్టేవాళ్ళండి. అన్ని వసతులు లేవు, అంత టైము ఎవరికి లేదండి. అందుకని మనం మిక్సీనే వాడేసుకొని ఇది కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనం తెచ్చేసేయచ్చు. ఇప్పుడు మిగతా పేలాల్ని కూడా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో మిక్సీ పట్టి తీసుకోవటమే. కొంచెం మనకి చేతికి బరక తగిలితే చాలండి, టేస్ట్ అనేది ఏమాత్రం మిస్ అవ్వము. ఇప్పుడు కొలత కోసం 1 గ్లాస్ తీసుకొని పిండిని కొలుసుకుందాం. జొన్న పిండి మాత్రం మనం మిక్సీ పట్టాకే కొలత తీసుకోవాలండి. ఇక్కడ నాకు 7 గ్లాసుల పిండి వచ్చింది. దీనికి తగ్గట్టుగా మీకు స్వీట్ ఎంత వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోకి 1.5 చిప్ప ఎండు కొబ్బరి,
సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకొని ఒక 20 వరకు యాలకులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని పిండిలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తొలి ఏకాదశి వచ్చిన ఈ మాసంలో తప్పకుండా ఈ పేలాల పిండి కొంచెమైనా తినాలంటండి. దానివల్ల మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అంటే ఇమ్యూనిటీ పవర్ అన్నమాట అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఈ మాసంలో ఇది చేసి మన ఇంట్లో వాళ్ళకి కొంచెమైనా టేస్ట్ చూపించాలంటండి. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాసు బెల్లం అలానే కొంచెం పౌడర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న బెల్లం పొడిని గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో యాడ్ చేసుకొని ఇంకొక గ్లాసు బెల్లాన్ని తీసుకుందామని మిక్సీ జార్లోకి. అదేవిధంగా ఇంకొంచెం జొన్న పిండిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం మీద ఇక్కడ నాకు 2 గ్లాసుల బెల్లం తురుము పట్టిందండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక అర గ్లాసు వరకు పెంచుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొంచెం లైట్ స్వీట్తో చేశానండి, అందరికీ పెట్టాలి కాబట్టి. ఇప్పుడు పిండిని బెల్లాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది స్టోర్ చేసుకొని 6 నెలల పాటు మనం వాడుకోవచ్చు. ఇంతేనండి 3 రకాల తొలి ఏకాదశి పండుగ పిండ్లు. నచ్చాయా అండి మీకు? నచ్చితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. మరిన్ని టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.